ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ క్లచ్. అంటే సహజంగా చాలా మంది క్లచ్ ని రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. హాఫ్ క్లచ్, ఫుల్ క్లచ్, ఆదా క్లచ్, ఏదో ఒక క్లచ్ అంటుంటారు. యాక్చువల్గా ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చినా అంటే చాలా మంది మా ఫ్రెండ్స్ వాళ్ళ కార్లు ఇచ్చినప్పుడు, మాన్యువల్ కార్స్ కానీ బైక్స్ కానీ ఏదైనా ఇచ్చినప్పుడు క్లచ్ ఎక్కువ పట్టుకోక మామ మైలేజ్ రాదు అంటుంటారు. అండ్ చాలా మంది క్లచ్లు దడేలు అని ఎగురుతుంటాయి. దానికి మళ్ళా పైసలు పెట్టి కొత్త వేపిస్తుంది. అసలు క్లచ్ ఎలా పనిచేస్తుంది అండ్ దీని యొక్క పని ఏంటి అనేది ప్రస్తుతం అనే యొక్క టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఏదైనా సీసీ వెహికల్ తీసుకో. ఇంజన్ లోపల పవర్ జనరేట్ అవుతా ఉంటుంది. నీకు పైన పిస్టన్స్ కదులుతుంటాయి, మధ్యలో కనెక్టింగ్ రాడ్స్ కదులుతుంటాయి, కింద క్రాంక్ షాఫ్ట్ కూడా ఒకటి ఉంటుంది. అంటే పైన జరిగే పవర్ అంతా కనెక్టింగ్ రాడ్స్ త్రూ నీకు ఈ క్రాంక్ షాఫ్ట్కి అయితే వస్తుంది. ఆ క్రాంక్ షాఫ్ట్ డైరెక్ట్గా నీ వీల్స్కి ఇస్తుందా? ఇయ్యదు. నీకు ఆ క్రాంక్ షాఫ్ట్కి ఒక ఫ్లై వీల్ అనేది ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడైతే జామ్ అని యాక్సిలేటర్ నొక్కుతావో ఆ యొక్క పవర్, ఆ రొటేషన్స్ మొత్తం ఈ ఫ్లై వీల్ దద్ద తిరుగుతూ ఉంటుంది. తిరుగుతున్నప్పుడు నువ్వు గేర్ షిఫ్టింగ్ చేయాలి కదా. గేర్ షిఫ్టింగ్ చేయాలి అన్నప్పుడు ఆ స్పీడ్గా తిరుగుతున్నప్పుడు రపా మార్చామనుకో పళ్ళు ఊడి రాలిపోతాయి అన్నమాట గేర్లవి. కాబట్టి ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దీన్ని మనం ఫ్లై వీల్ అనుకుంటాం, ఇది మనం గేర్ బాక్స్ అనుకుంటాం, మధ్యలో ఒక క్లచ్ ఉంటుంది. ఇవి ఇట్లా ఇంజన్, ఫ్లై వీల్, క్లచ్, గేర్ బాక్స్. బాగా స్పీడ్గా పోతున్నావు, ఒక 60-70లో దన్న తిరుగుతూ ఉంది. ఓకే, నువ్వు యాక్చువల్గా ఈ రెండు అటాచ్ ఉన్నప్పుడు మనకి ఈ యొక్క పవర్ అంతా మన గేర్ బాక్స్లో మన వీల్స్కి వస్తూ ఉంటుంది. నువ్వు ఇప్పుడు గేర్ మార్చాలి, తిరుగుతున్నప్పుడు మార్చొద్దు కదా, ఇరిగిపోతాయి కదా పళ్ళు. మళ్ళీ ఆ టైంలో ఏం చేయాలంటే నువ్వు క్లచ్ ఎప్పుడైతే ప్రెస్ చేస్తావో ఈ యొక్క ఫ్లై వీల్ నుంచి క్లచ్ అనేది డిసెంగేజ్ అవుతుంది, అంటే దూరంగా వెళ్తుంది. దూరంగా వెళ్ళినప్పుడు ఈ యొక్క రొటేషన్ స్పీడ్ ఏదైతే ఉంటుందో దీని మీద ఉండదు కదా, స్లో అయిపోద్ది. స్లో అయిపోగానే దడేలు గేర్లు మరుస్తావు, మళ్ళీ వదలంగానే జామ్ అని అంటుకొని మళ్ళీ సేమ్ రొటేషన్స్ అండ్ స్పీడ్ మనం మెయింటైన్ చేస్తుంటాం. అసలు మనకి ఈ యొక్క గేర్ బాక్స్ లోపల ఏదైతే ప్లేస్ ఉందో దాంట్లో ఈ స్పీడ్స్ అనేది ఎలా మేనేజ్ చేద్దు కూడా నీకు 100% చెప్తా. ప్రస్తుతం మనం క్లచ్ని కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి దాని మీద టాపిక్ ముందు తీసుకోవద్దాం. చాలా మంది క్లచ్లు ఎగిరిపోతూ ఉంటాయి. క్లచ్లు ఎలా ఎగురుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కానీ ఫుల్ క్లచ్ నొక్కితే అంటే దాని యొక్క మ్యాక్సిమం, ఫర్ ఎగ్జాంపుల్ బైక్లో అనుకో ఇలా కాకుండా ఇలా ఫుల్గా నొక్కినప్పుడు ఈ క్లచ్ ప్లేట్ అనేది ఫ్లై వీల్ నుంచి కంప్లీట్గా సపరేట్గా వస్తుంది పక్కకి. అప్పుడు ఈ గేర్స్ యొక్క ఏదైతే స్పీడ్ అండ్ రొటేషన్స్ ఉంటే అవి స్లో అయ్యేసరికి నువ్వు గేర్ షిఫ్టింగ్ చేస్తావు. అదే కానీ నువ్వు క్లచ్, అది కూడా హాఫ్ క్లచ్, అంటే నువ్వు కార్లో మొత్తం నొక్కకుండా లైట్గా నొక్కడం, బైక్లో మొత్తం నొక్కకుండా హాఫ్ నొక్కినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ గేర్ షిఫ్టింగ్ అవుతుంది. లోపల ఏమవుతుంది అనేది కదా మెయిన్ టాపిక్. లోపల ఏమవుతుందంటే ఇది క్లచ్, ఇది ఫ్లై వీల్ అన్నా కదా, నువ్వు హాఫ్ క్లచ్ నొప్పినప్పుడు ఇది మొత్తం పోకుండా సగం అంటిస్తూ ఉంటుంది. అంటే ఇలా రబ్ అయిపోతూ ఉంటుంది. క్లచ్ ప్లేట్ ఎప్పుడైనా రిప్లేస్ చేస్తున్నప్పుడు చూడండి, ఇంత పౌడర్ దొరుకుతుంది, పాండ్స్ది కాదు మెటల్ది. ఎందుకు దొరుకుతుంది అంటే మనం చేసిన ఘనకార్యానికి హాఫ్ క్లచ్ నొక్కడం వల్ల సగం దూరం పోకుంటూ ఇది దాన్ని ఎక్కడికక్కడ శవరం చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా మెటల్ లాస్ అయ్యి ముందు గ్రిప్ పోయి నీకు ఆ క్లచ్ అనేది స్లిప్ అవుతూ ఉంటుంది అండ్ గేర్ షిఫ్టింగ్ అస్సలు జరగదు. కాబట్టి మనం చేయాల్సింది పెద్దగా ఏం లేదు. బైక్ లో దాని పీక నొక్కినట్టు మొత్తం నొక్కడం, కాల్లో ఎవరిదో పీక నొక్కినట్టు కాలుతో మొత్తం ఎలికేషన్ నొక్కామనుకో క్లచ్ లైఫ్ చాలా ఎక్కువ వస్తుంది. అండ్ ఈ క్లచ్ యొక్క ఏదైతే మన డైలీ లైఫ్లో దీని యొక్క పని పాత్ర ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆబ్వియస్లీ కాస్ట్లీ కూడా. కాబట్టి ఈ బ్యూటిఫుల్ అమేజింగ్ మిస్టేక్స్ చేయకుండా ఈ చిన్న టిప్స్ కానీ ఫాలో అయిపోయామనుకో నువ్వు సేఫ్, నీ క్లచ్ సేఫ్, నీ పైసలు సేఫ్ అండ్ వెనక ఎవరైతే కూర్చుంటారో ఇలా కదలకుండా చాలా నీట్గా డ్రైవ్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి చాలా బ్యూటిఫుల్గా నువ్వు ఈ వీడియోని చూసేసి నాలెడ్జ్ సెట్ చేసుకొని మంచిగా నడుపుతావని నేను నమ్ముతున్నాను, నిన్ను కూడా నమ్మంటున్నాను. అసలు క్లచ్కి మైలేజ్కి ఏమైనా లింక్ ఉందా? బై మిస్టేక్ కూడా లేదు, ఫిక్స్ అయిపో. ఇక్కడ ఒకవేళ మనం కానీ కార్ని కానీ కన్సిడర్ చేస్తే డీజిల్ వెహికల్స్లో వాడే క్లచ్, పెట్రోల్ కార్స్లో వాడే క్లచ్కి చాలా మటుకు డిఫరెన్స్ వస్తుంది. అండ్ ఇక్కడ మాట్లాడితేనైతే ఒకవేళ పెట్రోల్ కార్స్ తీసుకుందాము, మోస్ట్ ఆఫ్ ద పెట్రోల్ కార్స్లో నీకు కేబుల్ ఓరియంటెడ్ ఉంటాయి. కేబుల్ ఓరియంటెడ్ అంటే నువ్వు ఇక్కడ క్యాబిన్లో కాలు పెట్టి నొక్కినప్పుడు అక్కడ ఎక్కడో కిందున్న క్లచ్ ప్లేట్ మూమెంట్ రావాలి. కాబట్టి బేసిక్గా వీళ్ళు ఒక కేబుల్ వాడడం జరుగుతుంది. ఆ కేబుల్ మనకి లైట్ అనిపిస్తుంది అండ్ పెట్రోల్ క్లచెస్ మోస్ట్లీ మనకి పిచ్చ లైట్ లాగా అనిపిస్తుంది. అదే డీజిల్కి పోయామనుకో ఈ యొక్క క్లచ్ ఏదైతే ఉంటుందో డీజిల్ ఇంజిన్ యొక్క టార్క్ ఎక్కువ కాబట్టి ఆ కేబుల్స్ పుట్ అని పేలుతాయి. కాబట్టి వీళ్ళు క్లీవ్ సిలిండర్ అని ఒకటి వాడతారు. అది మనకి లోపల గేర్ బాక్స్ లోపల దాని యొక్క అసెంబ్లీ ఉంటుంది. హైడ్రాలిక్ పవర్ యూజ్ చేసుకుంటూ ఈ క్లచ్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీకు హైడ్రాలిక్స్ ఆబ్వియస్లీ ఎప్పుడైనా కొంచెం ప్రెషర్ ఎక్కువ
కోరుకుంటూ ఉంటాయి కాబట్టి నీకు డీజిల్ క్లచ్ అనేది మోస్ట్ ఆఫ్ ద టైం ఒక వెహికల్ పట్టుకున్నా నీకు ఆబ్వియస్లీ ఒక సర్ప్రైజ్ పెట్రోల్ నడిపేటోళ్ళకైతే అది గట్టిగా నొక్కినప్పుడు కొంచెం కాలు నొప్పి లేచుడు అవన్నీ ఉంటాయి. అండ్ కావాలంటే డిఫరెన్స్ చూడండి, నువ్వు ఎప్పుడైతే పెట్రోల్ వెహికల్ క్లచ్ వదులుతావో బొచ్చు కూడా కదలదు మ్యాక్సిమము. అదే డీజిల్ క్లచ్ వదిలితే దన ఉరుకుతూ ఉంటుంది. ఎందుకంటే డీజిల్ యొక్క ఏదైతే బడా ఇంజన్స్ ఉంటాయో దాని యొక్క టార్క్ ఎక్కువ, దీని టార్క్ తక్కువ కాబట్టి మనం ఎంతగా ఫీల్ అవ్వం. ఆటోమేటిక్ కార్స్లో మరి క్లచ్ ఉంటుందా? 110% ఉంటుంది. ఎందుకు ఉంటుందో కూడా చెప్తా. సేమ్ ప్రిన్సిపల్, ఇంజన్, ఫాస్ట్ రొటేషన్, గేర్ బాక్స్, ఫ్లై వీల్, క్లచ్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నువ్వు చెయ్యవు. ఆటోమేటిక్ ఇన్ ద సెన్స్ రోబోటిక్ అంటే మనకి కొన్ని యొక్క ఈసీయూ అని కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్నమాట. నీ యొక్క ఏదైతే యాక్సిలరేషన్ నొక్కుతుంటావో నువ్వు డిమాండ్ చేస్తున్నావు వాళ్ళని, నేను ఇంత స్పీడ్ పోవాలనుకుంటున్నాను అని. సో దాని తగ్గట్టు ఈ గేర్ రేషియోస్ని మార్చడానికి ఆ సిపియు, నేను జస్ట్ టర్మ్స్లో మామూలుగా చెప్తున్నా, సిపియు అనేది ఆ క్లచ్ని అనేది ఎంగేజ్ డిసెంగేజ్ చేసుకొని యాక్చువల్గా చాలా మటుకు క్లచ్ ఏదైతే ఆటోమేటిక్ కార్స్ ఉంటాయో దానిలో క్లచ్ పాడే ఛాన్సెస్ చాలా తక్కువ మాన్యువల్తో కంపేర్ చేస్తే. మాన్యువల్లో మనం దూరుతాం టాపిక్లోకి, అదే కానీ ఆటోమేటిక్ అనుకో అక్కడ కంప్యూటర్ చూసుకుంటుంది కాబట్టి ఆ మాత్రం నీకు డిఫరెన్స్ అయితే వస్తుంది. ఒకవేళ క్లచ్ మెయింటెనెన్స్కి వస్తే ఆటోమేటిక్లో తక్కువ. అసలు క్లచ్ పాడినట్టు మనకు ఎలా తెలుస్తుంది అనేది టాపిక్ బాగా అబ్జర్వ్ చేస్తే వెరీ సింపుల్ బ్రో. నువ్వు మంచిగా పోతున్నావు, గేర్ షిఫ్ట్ చేయాలి, మంచి క్లచ్ నొక్కావు, స్టైల్గా ఇట్లా అంటున్నావు, అది పడతలేదు. ఎందుకు పడతలేదు? గేర్ లోపల రబ్ అయిపోతూ ఉన్నాయి. క్లచ్ ఏమో నువ్వు ఎంత నొక్కినా కూడా అది మొత్తం మూమెంట్ తీసుకోలేకపోతుంది. అంటే ఈ రొటేషన్ స్పీడ్ ఏదైతే ఉందో ఈ రొటేషన్స్ మొత్తం డౌన్ అయిపోవాలా. ఆ డౌన్ అవ్వకుండా ఇది ఇంకా దానికి అతుక్కుని ఉంటా ఉంది, లేకపోతే గ్రిప్ పోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి గేర్ షిఫ్ట్ అనేది చాలా కష్టము. మెయిన్గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బల్లి ఉంది కదా, బల్లి గోడ ఎక్కుతూ ఉంటుంది. ఎట్లా ఎక్కుతుంది? దాని కాలికి గ్రిప్ అనేది ఉంటుంది. ఆ గ్రిప్ చాలా ఇంపార్టెంట్. నువ్వు చెట్టు ఎక్కుతున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ లేకపోతే జారుడు బండ మీద నుంచి నువ్వు ఎక్కుతున్నప్పుడు కూడా స్లిప్ అనేది ఉంటుంది, అంటే జారిపోతూ ఉంటాం దేనికి? గ్రిప్ లేక. అదే క్లచ్ కూడా గ్రిప్ లేదనుకో ఇలాంటి డర్టీ సినారియోస్ మనతో అవుతూ ఉంటాయి. కాబట్టి క్లచ్ని చాలా బ్యూటిఫుల్గా మంచిగా వాడడం వల్ల మనకి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా మనము మన కారు సేఫ్గా ఉంటాయి. మనము రపరపా గేర్లు షిఫ్ట్ చేస్తుంటాం కదా, ఏది కార్లో కూర్చుంటే చేతితో, అండ్ బైక్ మీద పోతుంటే కాలుతో పైకి కిందకి చేస్తుంటాం. అసలు నీకు తెలుసు ఈ గేర్ లోపల ఏం చేస్తున్నాయి అండ్ ఒక్కొక్క గేర్ కి ఎందుకు అంత స్పీడ్ పోగలుగుతున్నాం? అసలు ఎప్పుడైనా అది చాలా సింపుల్ టాపిక్ అని ఎప్పుడైనా అనుకున్నావా? అది చాలా ఈజీ అండ్ మీ అందరికి ఇంకా ఇంట్రెస్టింగ్ గా చెప్పాలని నాకుంది. కాకపోతే మీరు అడగకపోయినా మన సృష్టి ధర్మం చెప్పాలి కాబట్టి నెక్స్ట్ వీడియోలో గేర్ బాక్స్ ఎలా పనిచేస్తుందో దాని గురించి తెలుసుకుందాం. నువ్వు ఇంకేమైనా టాపిక్స్ కావాలనుకుంటే ఇమీడియట్ కమెంట్ సెక్షన్ కి వచ్చేసి ఆ కమెంట్స్ పెట్టావనుకో నేను దాని గురించి కూడా ఒక చిన్న ఏదైతే కవిత్వం రాసుకుని వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.